హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం అయితే కొత్త ఆప్షన్లు అయితే విడుదల చేశారండి. అయితే ఈ ఆప్షన్ అనేది మనకు ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వీరందరికీ సంబంధించి ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ ద్వారా మనకు యూజ్ అవుతుంది, ఎలా మనం చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మనకు కొన్ని రకాల పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత రద్దు చేస్తున్నారండి ప్రభుత్వము. అయితే మీ యొక్క పెన్షన్ రద్దయిందా, లేదంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డులో మీకు పెన్షన్ ఐడి నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటారు. సో ఆ పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టేటస్లో యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము అండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీన ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో వీళ్ళందరికీ సంబంధించి ఒక కొత్త ఆప్షన్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేశారండి. అయితే ఆ ఆప్షన్ ఏంటి, మనకు ఈ ఆప్షన్ ద్వారా ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక ప్లేస్లో పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకొని మళ్ళీ ఏంటంటే కొన్ని కారణాల చేత కొంతమంది ఏంటంటే పనుల నిమిత్తం కానివ్వచ్చు, సో ఒకవేళ వారు వేరే ఊరికి సంబంధించిన వారు ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వారు ప్లేస్ అంటే నివాసం ఉన్నటువంటి ఏదైతే స్థలం ఉందో వాళ్ళు చేంజ్ అయ్యారండి. సో ఈ చేంజ్ కావడంతో ఏంటంటే వారి యొక్క పెన్షన్ ఏదైతే ఉందో ప్రతి నెల వాళ్ళు 1వ తేదీ ఎక్కడైతే ముందు ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ అనేది తీసుకొని మళ్ళీ వాళ్ళు గమ్యస్థానానికి చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా అయితే ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నారు. చాలామంది ఈ ఇష్యూతోనే కొంతమంది బాధపడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారండి. ఈ ఆప్షన్ పేరు మనకు వచ్చేసి పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అండి. ఈ ఆప్షన్ మీరు ఎలా యూజ్ అవుతుంది, అయితే ఈ ఆప్షన్ ద్వారా మీరు ఎలా మీ యొక్క పెన్షన్ను మార్చుకోవచ్చు, పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే ఈ ఆప్షన్ను మనము క్లారిటీగా ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో ఎవరైతే చేంజ్ అయ్యి వెళ్ళారో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల వాళ్ళు ముందున్నటువంటి ప్రదేశానికి వచ్చి తీసుకొని వెళ్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే నివాసం ఇప్పుడు ఎక్కడైతే ప్రజెంట్ అయితే ఉన్నారో అక్కడే వాళ్ళ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరు ఇప్పుడు ఎక్కడైతే ప్రజెంట్ నివసిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయాల్లో మీ యొక్క ఇప్పుడు అక్కడ ప్రజెంట్ నివసిస్తున్నటువంటి అడ్రస్ కానివ్వచ్చు, రేషన్ కార్డు కానివ్వచ్చు, సో ఇవన్నీ డీటెయిల్స్ అక్కడ మీరు సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది సో ముందు మీరు ఎక్కడైతే తీసుకుంటున్నారో అక్కడ నుండి వీళ్ళు ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మీకు అందించడం అయితే జరుగుతుందండి. అక్కడ ఎవరైతే వాలంటీర్ ఉన్నారో సో ఆ వాలంటీర్ ద్వారా మీరు పెన్షన్ అనేది పొందవచ్చండి. ఈ మనకు పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ ద్వారా మీరు ఈ మనకు పెన్షన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేంజ్ చేసుకుంటే కనుక మీరు ప్రతి నెల రావడము వెళ్ళడము సో ఇలాంటి స్ట్రగల్ అనేది ఉండదు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.